అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతిలో 8వ తరగతి తెలుగు బాట పాఠ్యపుస్తకం నుండి 13వ పాఠం ఆతిథ్యం చదవండి, ఆలోచించి చెప్పండి. ఉద్దేశం, నేపథ్యం, కవి పరిచయం 1 నుండి 4 పద్యాల వరకు చెప్పుకున్నాము కదా. ఈరోజు 5వ పద్యం నుండి మిగిలిన పద్యాలను చెప్పుకుందాం. శరణము జొచ్చినందగన్ ప్రసన్నతన్ గైకొని రక్షణంబు సాదరముగుంజేయుటత్యధిక ధర్మముగా బుధకోటి చెప్పు. నీ వరసి మహాత్తువీని శరణాగతునోపిన భంగి నా పదం బొరయక యుండంజేయము. ప్రభో తపసితునగుంకో ఓయడున్ శరణము చొచ్చినందగన్ ప్రసన్నతన్ గైకొని రక్షణంబు సాదరముగన్ జేయుటత్యధిక ధర్మముగా బుధకోటి చెప్పు. నీ వరసి మహాత్తువీని శరణాగతునోపిన భంగి నా పదం బొరయక యుండజేయము. ప్రభో తపసితునన్ గుంకోయడున్. ఈ పద్యం పువ్వు గుర్తు గల పద్యం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంఠస్థం చేయాల్సిన పద్యం. ప్రతిపదార్థం చూడండి. శరణము, శరణము అంటే శరణాగతిని. చొచ్చినన్ అంటే పొందగా, తగన్ తగినట్టి, ప్రసన్నతన్ దయను, కైకొని పూని, సాదరముగా సా ప్లస్ ఆదరముగా అంటే గౌరవముగా, రక్షణంబు కాపాడుట, చేయుట అంటే చేయడం, అత్యధిక అతి ప్లస్ అధిక అంటే బాగా ఎక్కువైన, ధర్మముగా ధర్మకార్యంగా, బుధకోటి పండిత సమూహం. బుధకోటి అంటే పండిత సమూహం చెప్పును చెబుతుంది. ఏవో నీవు అరసి ఆలోచించి, మహార్తు మహా ప్లస్ ఆర్తు అంటే గొప్ప బాధతో ఉన్న, శరణాగతుని అంటే శరణు కోరుతున్నా, వీని అంటే ఈ వేటగానిని, ఓపిన భంగి అంటే చేతనైన విధంగా, ఆపదన్ అంటే ప్రమాదాన్ని, పొరయక అంటే పొందకుండా, ఉండే విధంగా, చేయము అంటే చేయి, ప్రభోతపు అంటే అధికమైన, సీతునన్ అంటే చలి వలన, కొంకు అంటే కొంకర్లు, పోతున్నాడు, కొంకర్లు పోతున్నాడు. భావం: ఆదుకొనమంటూ మన దగ్గరకు వచ్చిన వారిని దయతో ఆదరించాలి. వారిని కాపాడటం కన్నా మించిన పుణ్యం మరొకటి లేదు అని పెద్దలంటారు. ఈ గాలివానలు చిక్కి చలికి వణుకుతున్న వేటగాడికి సహాయం చేసి కాపాడు. వలలో ఉన్న ఆడపావురం మగపావురంతో అన్నమాటలు. ఆ వేటగానికి సహాయం చెయ్యి అనగానే మగపావురం ఇలా అడుగుతుంది: అని ఏర్పడ భాషించిన విని శోకముడెగ్గ విడిచి, విహగము గరునందన జాతి చెప్పి, తగనెట్లనియే మనుజ భాషణములన లబ్ధకుతో. అని ఏర్పడ భాషించిన విని శోకముడెగ్గ విడిచి, విహగము గరునందన జాతి చెప్పి, తగ నెట్లనియే మనుజ భాషణముల నా లబ్ధకుతో అని
ఆ విధంగా పలికి ఏర్పడంటే స్పష్టపడేలా భాషించిన తన భార్య పల్కగా విని ఆ మాటలు తిలకించి శోకమంటే తన బాధను డెగ్గ అంటే పోయేలా వదిలిపెట్టి కరుణన్ అంటే దయతో విహగము ఆ పక్షి అంటే మగపావురము ఆ లొబ్ధకుతోనంటే ఆ వేటగానితో తన జాతి అంటే తన పక్షి జాతి గురించి చెప్పి మనుజ అంటే మానవ భాషణములన్ మానవ మాటలతో ఇట్లు ఈ విధంగా అనియే అంటే అన్నది. భావం: భార్య మాటలను విన్న మగపావురం భార్యకు ఏమైందో అని విచారాన్ని వదిలివేసి వేటగానిపై జాలి పడింది. వేటగానితో ఇలా అంది. 7వ పద్యం. ఓయన్న డసినాడవో మా ఇంటికి నతిథివైతే మసలక నీకుంజేయవలయో నాతిథ్యంబు ఏయది భవదీప్సితార్థ మెరుగింపు తగన్. ఓయన్న డసినాడవో మా ఇంటికి నతిథివైతి మసలక నీకుంజేయవలయు నాతిథ్యంబు ఏయది భవదీప్సితార్థ మెరింగింపుము తగన్. ఓయన్న ఓ ప్లస్ అన్న ఎడాగమ సంధి. ఓయన్న అంటే ఓ అన్న అంటే ఓ సోదరా. డసినాడవు అంటే అలసిపోయి ఉన్నావు. మా ఇంటికిన్ మా ప్లస్ ఇంటికిన్ మా గృహానికి అతిథివయ్యావు. నీకు మసలక అంటే ఆలస్యం చేయక ఆతిథ్యమును చేయవలయు అంటే చేయాలి. భవత్ నీ యొక్క ఈప్సితార్థము అంటే కోరిక యొక్క భావం. ఏ ప్లస్ అది ఏయది అంటే ఏదైతే ఉందో అది తగినట్లుగా ఎరిగింపు నాకు తెలియజేయి. భావం: ఓ అన్నా, ఈ గాలివానలో నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు. మా ఇంటికి వచ్చిన అతిథివి. ఆలస్యం కాకుండా నీకు అతిథి మర్యాద చేయాలి. నీకు కావలసినది ఏదో చెప్పు అంది మగపావురం. ఈ పద్యం పువ్వు గుర్తుగల పద్యం, కంఠస్థం చేయాల్సిన పద్యం. అనవుడు నొల్లమెంతయున్ బ్రియంబు వహింపగన్ భక్షివైరి సేతున సకలాంగకంబులున్ బ్రతున్నములయ్యడున్ దీనిన్ బాపవే యనని విహంగమంబు రయామారగనచ్చటి పొలలెల్ల ముక్కునగుని తెచ్చి ప్రోవిడి యకుంఠితమైన దయాగుణంబున్. అనవుడు నుల్లమెంతయున్ బ్రియంబు వహింపగన్ భక్షివైరి సేతున సకలాంగకంబులున్ బ్రతున్నములయ్యడున్ దీని బాపవే యనని విహంగమంబు రయామారగా నచ్చటి పొల్లలెల్ల ముక్కునగొని తెచ్చి ప్రోవిడి యకుంఠితమైన దయాగుణంబున్. ప్రతిపదార్థం: అనవుడున్ అంటే అనిన తర్వాత, ఒల్లము మనసు, ఎంతయు అంటే చాలా, ప్రియంబున్ అంటే ఇష్టమును సంతోషమును, వహింపగన్ పొందగా,
పక్షివైరి. పక్షివైరి అంటే పక్షుల విరోధి అయిన వేటగాడు. శీతునన్. శీతునన్ అంటే చలి వలన. సకల అంగకంబులన్. సకల ప్లస్ అంగకంబులున్ అంటే అన్ని అవయవాలు. ప్రతున్నములు మిక్కిలి బాధ పెట్టబడినవి. అయ్యడున్. అయ్యడున్ అంటే అవుతున్నాయి. దేనిన్ ఈ చలిని. పాపపే. పాపపు ప్లస్ ఏ అంటే పోగొట్టవా, నివారించు. అనినన్ అనగానే. విహంగమంబు. విహంగమంబు అంటే ఆ మగపావురం అకుంఠితమైన. అకుంఠితము ప్లస్ అయిన అంటే మొక్కవోనిదైన. దయాగుణంబునన్. దయాగుణంబునన్ అంటే కృపాబుద్ధితో. రయమారగన్. రయము ప్లస్ ఆరగన్ అంటే రయమారగన్ అంటే చాలా వేగంగా. అచ్చటి పుల్లలెల్లన్. అక్కడ ఉన్న ఎండు పుల్లలన్నీ. ముక్కునన్. ముక్కునన్ అంటే ముక్కుతో కొని తెచ్చి, తీసుకుని వచ్చి. ప్రోవిడి. ప్రోవు ప్లస్ ఇడి అంటే కుప్పగా పోసి. భావం. వేటగాడు ఆ పావురం చెప్పినది విని సంతోషించాడు. ఈ చలికి నా అవయవాలు వణుకుతున్నాయి, కావున ముందు నా చలిని పోగొట్టు అన్నాడు. ఆ పావురం జాలిపడి దగ్గరలో ఉన్న చిన్న చిన్న పుల్లలను ఏరుకొచ్చి పోగు చేసింది. 9వ వచనం. ఆ పొంత పల్లియకు రయమ్మునన్ జని పుల్లతల సంగతంబైన ఎంగలంబు. ఆ పొంత అంటే ఆ సమీపంలోని, పల్లియకు గ్రామానికి, రయమ్మునన్ వేగంగా, చని వెళ్ళి, పుల్లతల అంటే చిదుగు చివరన, సంగతంబైన. సంగతంబు ప్లస్ అయినంటే కూడి ఉన్నట్టి. ఎంగలంబు. ఎంగలంబు అంటే నిప్పును. భావం. పక్కనే ఉన్న పల్లెకు వేగంగా వెళ్ళి నివురుగప్పిన నిప్పు కలిగిన చిన్న కర్ర పుల్లను తెచ్చింది. 9వ పద్యం. కొని వచ్చి పుల్ల ప్రోవునన్ దనుకంగా చేసి నిమ్మి దలుకొత్తగా నిట్లను బోయతోడ మే నీ ఎనలమ్మునన్ గాచికొనుటకై లెమ్మనగా. కొని వచ్చి పుల్ల ప్రోవునన్ దనుకంగా చేసి నెమ్మిదలు కొత్తగా నిట్లను బోయతోడ మేనీ ఎనలమ్మునన్ గాచికొనుటకై లెమ్ము అనగా. కొని వచ్చి, తీసుకొని వచ్చి, పుల్ల ప్రోవునన్ ఎండు పుల్లల కుప్పయందు తనుకంగాన్ చేసి. తనుకంగాన్ చేసి అంటే రాజు కొనేటట్లు, అంటే మండింపజేసి. నిమ్మి సంతోషం. తలుకుంగొత్తగా. తలుకుగొత్తగా అంటే తలుకు ప్లస్ వత్తగాన్ అంటే ప్రకాశించగా. ప్రకాశించగా. బోయతోడన్ ఆ బోయవాణితో. ఇట్లను ఇట్లు అన్నది, ఎలాగ అంది. అనగా ఓ పాపరహితుడా, నేను నీ శరీరాన్ని ఈ అనలమ్మునన్ ఈ మంటతో కాచుకొనుటకున్ అంటే వేడి చేసుకోవడానికి లెమ్ము లేచి రమ్ము. భావం. తీసుకువచ్చిన ఆ అగ్గితో చిదుగు పొల్లలను రెక్కలతో విసిరి మండేలా చేసింది. సంతోషంతో చలి కాచుకోమని రమ్మని వేటగాడిని పిలిచింది. 11వ పద్యం. అనవడువాడు గొవ్వ హృదయం బలరందనయంగ కంబుల అయ్యనల శిఖా కలాపమున నల్లనయల్లన కాచి సేతబాధన ముడుగంగంజేయగన్ బదంపడి యాకలి చాలా దోచెన్ దోచిన నెరిగించె గోవక దిసేయ నొపాయములేక యాత్మలో
అనవడు వాడు గొవ్వ హృదయం బళరందనయంగ కంబుల అయ్యనలసక కలాపమున నల్లన కాచి సీతబాధన ముడుగంగ జేయగన్ పదం బడి యాకలి చాలా దోచిన నెరిగించే గొవ్వ కదిసేయ నొపాయములేక యాత్మలో అనవుడున్ అనిన తర్వాత వాడు ఆ వేటగాడు గొవ్వ ఆ పావురం హృదయంబు మనస్సు అలరన్ సంతోషింపగా తన అంగకంబులు అంటే తన శరీర అవయవాలన్నీ అనలశఖ ఆ ప్లస్ అనలశఖ అంటే ఆ మంట చివర్ల కలాపమునన్ సముదాయం చేత అల్లన ప్లస్ అల్లన అంటే మెల్లమెల్లగా కాచి వేడి చేసుకొని శీతబాధనము చలిబాధ ఉడుగంగన్ అంటే తగ్గిపోయేటట్లు చేయగా పదం పడి వెంటనే ఆకలి క్షొత్తు చాలా తోచెన్ అనిపించింది. తోచినన్ ఆకలి అనిపించగానే గొవ్వకు పక్షికి ఎరిగించే అంటే తెలియజేశాడు. అది చేయన్ ఆకలి తీర్చటానికి ఉపాయము సరి అయిన ఆలోచన లేక తోచక ఆత్మలోన్ అంటే తన మనస్సులో. భావం: పావురం సంతోషించేటట్లు వేటగాడు మండే మంటలతో వంటిని మెల్లమెల్లగా చలి కాచుకొని తీర్చుకున్నాడు. అంతలోనే ఆకలి వేసింది. ఆ విషయాన్ని పావురంతో చెప్పాడు. ఆ పక్షికి ఆ సమయంలో వేటగాని ఆకలిని ఎలా తీర్చాలో తోచలేదు. తనలో తాను 12వ వచనం వగచి వెలవెలంబారి తలంచుకొని వానికెట్లని వగచి విచారించి వెలవెలంబారి అంటే వెలవెలబోయి తలంచుకొని ఆలోచించుకొని స్మరించి వానికిన్ ఆ వేటగానితో ఇట్లనియన్ ఇట్లు ప్లస్ అనియన్ అంటే ఈ విధంగా అన్నది. భావం: దుఃఖించి వెలవెలపోతూ తన మనసులో ఏం చేయాలో మననం చేసుకుంటూ ఆ వేటగానితో ఇలా అంది. 13వ పద్యం. ఖగములకు జీవనం మనంగలదే సంగ్రహించినట్టిది యాకలికేమి అయినా మాకు దొరకన్నందిందుముగాక అయినా నీవుడస్థితివి ఆతిథ్య నియతి వలయు ఖగములకు జీవనం బనంగలదే సంగ్రహించినట్టిది యాకలికేమి అయినా మాకు దొరకన్నందిందుముగాక అయినా నీవుడస్థితివి ఆతిథ్య నియతి వలయు. ప్రతిపదార్థం: ఖగములకు పక్షులకు జీవనంబు జీవించడానికి సంగ్రహించినట్టిది కూడబెట్టినది తిండి మొదలైనవి అనన్ కలదే అంటే అనేది ఉందా ఉండదు. ఆకలికి ఏమి ప్లస్ అయినన్ ఏమైనా మాకు దొరికితే తిందుముగాక తింటాం కానీ అయినప్పటికీ నీవుడస్థితివి నీవు బాగా అలసిపోయావు. ఆతిథ్య నియతి ఆతిథ్యం ఇవ్వడం అనేది నియమం. వలయున్ తప్పనిసరిగా చేయాలి. భావం: మా జీవితాల్లో తిండిని కూడబెట్టడం ఉండదు. ఆకలి వేసినప్పుడు దొరికింది తింటాం. నువ్వు ఇప్పుడు బాగా అలసిపోయావు. తప్పనిసరిగా నీ ఆకలి తీర్చాలి. 14వ వచనం. నా శరీరం బాహారంగా నిత్యద గుణము. నా శరీరంబు నా యొక్క శరీరాన్ని ఆహారంబుగాన్ తిండిగా ఇచ్చేదన్ ఇస్తాను కొనుము స్వీకరించు. భావం:
నాకు నేనుగా నీకు ఆహారమవుతాను. 15వది అని పలికి అగ్నివలగొని తన దేహము దానిలోనన్ దడయక ఇడినంగని బోయ విస్మయంబున మనమోనగన్ గొంతసేపు మ్రాన్పడియుండెన్. అని పలికి అగ్నివలగొని తన దేహము దానిలోనన్ దడయక ఇడినంగని గనిబోయ విస్మయంబున మనమోనంగన్ గొంతసేపు మ్రాన్పడియుండెన్. అని పలికి అని మాటలాడి అగ్నిన్ వలగొని మంట చుట్టూ తిరిగి దానిలోనన్ ఆ మంటలలో తడయక ఆలస్యం చేయకుండా తన దేహము తన శరీరాన్ని ఇడినన్ పడవేయగా కని చూచి బోయ ఆ బోయవాడు మనము మనస్సునందు విస్మయమునన్ ఆశ్చర్యంలో ఓనగన్ తగులుకొనగా కొంతసేపు కొద్దిసేపు మ్రాన్పడి ఉండెన్ అంటే కొయ్యబారి ఉండెను. భావం అని చెప్పి ఆ పావురం మంట చుట్టూ తిరుగుతూ మంటల్లో పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి వేటగాడు నివ్వెరపోయాడు. కొంతసేపు కొయ్యవారిపోయినట్లు అలా ఉండిపోయాడు. చివరి పద్యం 16వది. ఇది కూడా పువ్వు గుర్తుగల పద్యం. అందరూ కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం. కలదే ఇమ్మయి పౌరుషంబు జగతింగారుణ్యమే పారా నిప్పులు గిట్లిచ్చునేమేను నాదు చరితంబుల్ నిందకున్ బటులై తలపన్ వచ్చిన నింతకీడగునే. ఏ తత్క్రూరత ఘోర చేష్టలు మనంగలవాడన్ భక్షి గురువై సంధించ సద్బోధమున్. కలదే ఇమ్మయి పౌరుషంబు జగతింగారుణ్యమే పారా నిప్పులు గిట్లిచ్చునిమేను నాదు చరితంబుల్ నిందకు బటులై తలపన్ వచ్చిన నింతకీడగునే. ఏ తత్క్రూరత ఘోర చేష్టలు మానంగలవాడన్ భక్షి గురువై సంధించే సద్బోధమున్. ప్రతిపదార్థం జగతిన్ లోకంలో ఈ ప్లస్ మెయి ఇమ్మెయి అంటే ఈ విధమైన పౌరుషంబు సాహసము పురుషధర్మం కలదే ఉన్నదా కారుణ్యము దయ ఏ పారన్ ఎక్కువ కాగా ఈ పులుగు అంటే ఈ పక్షి ఇట్లు ఈ విధంగా మేనున్ శరీరాన్ని ఇస్తుందా నాదు నా యొక్క చరితంబుల్ నడవడులు. చరితంబుల్ అంటే నడవడులు. నిందకున్ దూషణకు పటులై నిలయములై తలపనొచ్చెన్ తలపన్ ప్లస్ వచ్చినన్ ఆలోచింపగా ఇంతకీడు ఇంత ఆపదకు అగునే కారణం అయ్యిందా. ఏ తత్ ఇటువంటి క్రూరత అంటే జాలి లేని ఘోర అంటే భయంకరమైన చేష్టలు అంటే పనులు మానన్ గలవాడన్ మానన్ ప్లస్ కలవాడన్ అంటే మానివేస్తాను. ఇటువంటి జాలి లేని భయంకరమైన పనులు మానివేస్తాను. పక్షి ఈ పావురం ఈ పులుగు గురువై ఆచార్యుడై బోధకుడై సద్బోధమున్ మంచి తెలివిని సంధించే అంటే పొందించింది కలిగించింది. భావం లోకంలో ఇలాంటి త్యాగగుణం అతిథి ధర్మం ఎక్కడైనా ఉంటుందా. నాపై దయతో నా ఆకలి తీర్చాలని తానే నాకు ఆహారంగా మారింది. నేను ఈ పక్షి జాతికే ద్రోహం చేస్తున్నాను. నా ప్రవర్తనకు నాపై నాకే అసహ్యం పుడుతోంది. ఇతర ప్రాణులకు హాని చేయడం
హింస కదా. ఇక నుంచి ఏ ప్రాణికి హాని కలిగించే పని నేను చేయను. నా వేట వృత్తిని మానేస్తాను. త్యాగానికి ధర్మబుద్ధికి ఈ పక్షి నాకు గురువు అనుకున్నాడు వేటగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.